News Telugu. ఈ మధ్యకాలం వార్తల్లో ఎక్కువగా చూస్తున్న వార్తలు గోవులను అక్రమంగా తరలిస్తున్నారని, అమానుషంగా గోవధ జరిపి గోమాంసం రవాణా చేస్తున్నారని మనం వింటున్నాము. విశ్వ హిందూ పరిషత్, గోరక్షా సమితి సంస్థలు గోవుల అక్రమ రవాణాని అడ్డుకుంటూ పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలియజేస్తున్నాయి. అయితే వీటన్నింటికీ విభిన్నంగా విజయనగరం జిల్లా గొర్ల మండలం గొర్ల గ్రామంలో గల శివాలయం వద్ద గోమాతకు శ్రీమంతం కార్యక్రమం గోల్డెన్ ట్రీ డెవలపర్స్ వారు నిర్వహించడం జరిగింది. ఈ రోజుల్లో మనుషుల్లోనే అంతరించిపోతున్న ఇటువంటి సాంప్రదాయాలు గోమాతకి చేయడము ఇప్పుడు కాస్త వైరల్గా ఇంట్లో ఆడపడుచుకు ఎలా అయితే శ్రీమంతం జరుపుతామో అచ్చం అలాగే గోమాతను తయారు చేసి సారే చీరలతో, పసుపు కుంకుమలతో, గంధములతో ముత్తైదువుల మధ్య వేద పండితుల మంత్రోచ్చారణలతో జరిపించారు. అదే ఎలా చేస్తున్నారో మనం కూడా చూద్దామా? ఈ సందర్భంగా గోల్డెన్ ట్రీ డెవలపర్స్ యజమాని రాజశేఖర్ గారు మాట్లాడుతూ, గోవును మాంసం కోసమే ఉపయోగిస్తున్న ఈ కాలంలో గోవు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకే ఈ శ్రీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇదే కాకుండా దేశం నలుమూల నుండి తీసుకువచ్చిన వివిధ జాతుల గల ఆవులతో గోశాలలు నడుపుతున్నామని కూడా వారు అన్నారు. ఈ సాంప్రదాయాన్ని అందరూ ఆచరించి గోమాత గొప్పతనాన్ని 10 మంది తెలిసేలా చేయాలన్నదే మా స్కై న్యూస్ యొక్క తెలుగు ఆకాంక్షిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.